ఒక అడవిలో ఒక నక్క, కోతి, ఏనుగు ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు కోతి పుట్టినరోజు వస్తుంది. నక్క కోతి కోసం ఒక గుహలోకి వెళ్లి రత్నాల మాల తెచ్చి కోతికి బహుమతిగా ఇస్తూ, ఈ మాల నేనే నీకోసం తీసుకొచ్చాను, ఏనుగు కంటే నేనే నీకు మంచి స్నేహితుణ్ణి అని అంటుంది. నక్క మాటలు విన్న ఏనుగు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో అక్కడకు ఒక పెద్ద పులి వస్తుంది. అది చూసి నక్క భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కలుగులో దాక్కుంటుంది. ఆ పులి కోతిని చంపడానికి వస్తుండగా ఏనుగు తన తొండంతో ఆ పులిని పైకి ఎత్తి అవతలకు విసిరేస్తుంది. దెబ్బతో పులి అక్కడి నుండి పారిపోతుంది. కాసేపటికి కలుగులో నుండి బయటకు వచ్చిన నక్క, హమ్మయ్యా, మీరు క్షేమంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని కాపాడాలని ఆ కలుగులో కర్ర ఉంటే తీసుకువద్దామని వెళ్ళాను అని అంటుంది. అప్పుడు కోతి ఆ నక్కతో, ఆ కలుగులో ఏ కర్ర లేదని నాకు తెలుసు, నువ్వు కేవలం నీ ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఆ కలుగులో దాక్కున్నావు. కానీ ఏనుగు ధైర్యంగా నిలబడి ఆ పులి నుండి నన్ను కాపాడింది. నువ్వు ఇందాక వెళ్ళిన సింహం గుహ చాలా చిన్నది, అందులో ఏనుగు పట్టలేదు. నువ్వు కాపలా కోసమే ఏనుగును అక్కడికి తీసుకువెళ్ళావని పావురం నాకు చెప్పింది. కానీ నువ్వు ఒక్కడివే కష్టపడి ఆ మాల తెచ్చినట్టు చెప్పావు. నీలాంటి స్వార్థపరుడితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమే అని కోతి ఏనుగుతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది.